ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య చరిత్ర 54వ అధ్యాయము. తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతుంది. రెండవ దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు. అప్పుడే శ్రీవారికి సంధి నివేదనలు ఖరారయ్యాయట. ఈ సమయాలలోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండ మీద భోజన సదుపాయాలు ఉండేవి కాదు. క్రీస్తు శకము 830 సంవత్సరంలో పల్లవ రాజవంశీకుల కాలంలో సంధి నివేదనల పేరుతో తిరుమలేశుని ప్రసాదాలను సమర్పించే ఆనవాయితీని ప్రవేశపెట్టినట్లు తిరుచానూరు గోవిందరాజస్వామి వారి ఆలయాలలో లభించిన శాసనాలు పేర్కొంటున్నాయి. అటవీ మార్గంలో తిరుమల కొండపైకి చేరిన భక్తులకు ఆహారం లభించే అవకాశాలు ఉండేవి కాదు. మార్గమధ్యంలోని తిరుచానూరులో ఏర్పాటు చేసిన రామానుజ కూటాల ద్వారా అన్న సంతర్పణలు నిర్వహించేవారని ఆ శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. అటు స్వామి నైవేద్యానికి, ఇటు భక్తుల ఆకలిని తీర్చటానికి వినియోగించే ప్రసాదాన్ని తిరుపొంగం అని పేరుతో పిలిచేవారు. తరువాత కాలంలో క్రీస్తు శకము 1444వ సంవత్సరంలో సుకీయము, 1455లో అప్పము, 1461లో వడ, క్రీస్తు శకము 1469లో అత్తిరసం పేర్లతో తయారు చేసిన ప్రసాదాలను స్వామికి నివేదించేవారు. క్రీస్తు శకము 1480లో మనోహరం పేరుతో తీయటి పిండి పదార్థాన్ని శ్రీవారి నిత్య నైవేద్యానికి వినియోగించటం మొదలైంది. క్రీస్తు శకము 1480లో మనోహరం పేరుతో తీయటి పిండి పదార్థాన్ని శ్రీవారి నిత్య నైవేద్యానికి వినియోగించటం మొదలైంది. ఆ రోజుల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే వడలకే విశేష ప్రాచుర్యం ఉండేది. ఈ మేరకు 1803లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించే ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో శనగపిండి పాకంతో తయారు చేసిన బూందీని ప్రసాదంగా వినియోగించే ఆచారం మొదలైంది. క్రీస్తు శకము 1843, 1933 మధ్యకాలంలో తిరుమలేశుని ఆలయ పరిపాలన నిర్వహించిన మహంతుల కాలంలో ఆ బూందీ ప్రసాదాన్ని మనోహరం పేరుతో చలామణిలోకి తెచ్చారు. 1933 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు తరువాత కూడా స్వామివారి నివేదనలతో చోటు చేసుకున్న వివిధ రకాల ప్రసాదాలతో పాటు బూందీ నివేదన కొనసాగుతూ ఉండేది. 1940 సంవత్సరంలో బూందీని లడ్డూ రూపంలో స్వామివారికి నివేదించి దాన్ని ప్రసాదంగా భక్తులకు అందించే విధానం తొలిసారిగా మొదలైంది. లడ్డూ ప్రసాదానికి పెరిగిన ఆదరణ దృష్టిలో పెట్టుకొని లడ్డూల తయారీకి ప్రత్యేకంగా రూపొందించిన దిట్టాన్ని 1950లో తిరుమల తిరుపతి దేవస్థానము ధర్మకర్తల మండలి ఖరారు చేసింది. దాదాపు 5 శతాబ్దాల తరువాత 2001 సంవత్సరంలో ప్రస్తుతం లడ్డూల తయారీకి వినియోగించే పదార్థాల దిట్టం సవరించారు. ఖరారైన దిట్టం ప్రకారము 5100 లడ్డూల తయారీకి 804 కిలోల ముడిసరుకులు వినియోగిస్తుంటారు. ప్రసాదాలను పెద్ద మొత్తంలో తయారు చేయటం ప్రారంభించిన తొలి రోజుల్లో అర్చకులు, జియ్యంగార్లు కొందరికి మాన్యాలిచ్చి తయారు చేయించేవారని కొన్ని నివేదికల వలన తెలుస్తుంది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన మొదలైన తరువాత భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని మిరాసీదారులకు డబ్బులకు బదులుగా లడ్డూలిచ్చే విధానం అమల్లోకి తెచ్చారు. ఆ విధానం ప్రకారము శ్రీవారి వంటశాలలో తయారు చేసే ప్రతి 51 లడ్డూలకు 11 లడ్డూలు మిరాసీదారులకు ఇచ్చేవారు. ఈ విధానం కింద 1950లో రోజుకు 1000 లడ్డూలను తయారు చేస్తుండే మిరాసీదారులు 1990 నాటికి సుమారు 1,00,000 లడ్డూలను తయారు చేసే స్థాయికి ఎదిగారు. తరువాత దశలో తిరుమల తిరుపతి దేవస్థానము స్వయంగా లడ్డూలను తయారు చేయించే విధానానికి శ్రీకారం చుట్టింది. తాజా లెక్కల ప్రకారము భక్తులకు అందించే 165 గ్రాముల లడ్డూ తయారీకి సుమారు రూ. 32.50 ఖర్చు చేస్తుంది. లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు దృష్ట్యా భవిష్యత్తులో ఎవరూ కాపీ కొట్టకుండా ఉండటానికి తిరుమల తిరుపతి దేవస్థానము కృషి ప్రారంభించింది. 51 లడ్డూలను ఒక ప్రోక్తం అంటారు. ఒక్కోసారి 1000 ప్రోక్తాలను తిరుమలలో తయారు చేస్తారు. అంటే 51,000 లడ్డూలు అన్నమాట. ఇందుకు గాను 2000 కిలోల శనగపిండి, 4000 కిలోల చక్కెర, 1850 కిలోల నెయ్యి, 350 కిలోల జీడిపప్పు, 87.5 కిలోల ఎండుద్రాక్ష, 50 కిలోల యాలకులు, 50 కిలోల కలకండ అవసరమవుతాయి. రోజుకు 1,25,000 లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం పోటు కార్మికులు తయారు చేస్తుంటారు. తిరుపతి లడ్డూలది ఒక ప్రత్యేకత.
ఇక్కడ ఏ గదిలో లడ్డూలుంటే ఆ గదిలో సువాసనలు గుబాళిస్తుంటాయి. లడ్డూల తయారీలో వాడే పదార్థాలు, తయారు చేసే విధానము చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ తరహాలో లడ్డూ తయారు చేయాలని ప్రయత్నించి కూడా చాలా సంస్థలు ఆ రుచిని సాధించలేకపోయాయి. సంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యిపై వండిన అన్నప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ కాలంలో గ్యాస్ స్టవ్ వంటకాలు సర్వసాధారణము. కానీ తిరుమలేశునికి కృత్రిమ స్టవ్వుల మీద వండిన వంటకాలు నైవేద్యంగా సమర్పించరు. సుప్రభాత సేవ, తోమాల అర్చన సేవలు ముగిసిన తర్వాత వెంకటేశ్వరుని ఆలయం ఎదురుగా స్వామి పుష్కరిణి వద్ద కొలువైన ఆదివరాహ స్వామికి ముందుగా నైవేద్యం సమర్పించి తర్వాత గర్భగుడిలోని మూల విరాట్టుకు నైవేద్యం సమర్పిస్తారు. తిరుమల వెంకటేశ్వరునికి ఓడు అని వ్యవహరించే కొత్త మట్టి కుండలో వెన్నమేగడలు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని మాతృదద్దోజనం అంటారు. శ్రీవారికి ఏ ఏ సమయాల్లో ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. గర్భగుడిలో స్వామివారి విగ్రహం ఎత్తు 9 అడుగుల 5 అంగుళాలు ఉండగా దీనికి అనుగుణంగా స్వామివారికి ఏ పూట ఎంత ప్రసాదం సమర్పించాలో శాస్త్రంలో ఉంది. దానికి అనుగుణంగానే తిరుమలలో ప్రసాదాల తయారీ జరుగుతుంది. ముందుగా వంట తయారు చేయటానికి ముళ్ళ చెట్లను కానీ పాలుగారే చెట్లను కానీ ఉపయోగించరు. ప్రసాదం వండేవారు వంట చేసే సమయంలో కానీ వంట పూర్తయిన తర్వాత కానీ వాసన చూడకుండా ముక్కు నోరుకు వస్త్రాన్ని కట్టుకుంటారు. ప్రసాదాన్ని స్వామివారికి సమర్పించేంత వరకు బయట వారెవరూ ప్రసాదాన్ని చూడ్డానికి వీలు లేదు. స్వామివారికి 3 పూటలా నైవేద్యాన్ని సమర్పిస్తారు. వాటినే బాలభోగము, రాజ్యభోగము మరియు శయనభోగం అంటారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 6:30 గంటల సమయంలో బాలభోగం సమర్పిస్తారు. అందులో నేతి పొంగలి, చక్కెర పొంగలి, రవ్వ కేసరి, పులిహోర, దద్దోజనం, మాత్రాన్నం వంటివి సమర్పిస్తారు. స్వామివారికి 10 లేదా 11 మధ్యలో సమర్పించే నైవేద్యాన్ని రాజభోగం అంటారు. మధ్యాహ్నం స్వామివారికి పులిహోర, దద్దోజనం, తెల్లన్నము, చక్కెరన్నము, గూడాన్నం సమర్పిస్తారు. స్వామివారికి రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య సమర్పించే నైవేద్యాన్ని శయనభోగం అంటారు. ఇందులో మిరియాల అన్నము, వడ, లడ్డు, శాక అన్నము అంటే వివిధ రకాల కూరగాయలతో వండిన అన్నాన్ని సమర్పిస్తారు. స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నంత వరకు ఆలయంలో గంటలు మోగుతూ ఉంటాయి. స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో గర్భగుడి తలుపులు మూసేసి గర్భగుడి లోపల నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే ఉంటాడు. అర్చకుడు పవిత్ర మంత్రాలు ఉచ్చరిస్తూ కుడి చేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకి దానిని స్వామివారి కుడి చేతికి తాకించి స్వామివారి నోటి దగ్గర తాకుతారు. ఇలా రోజు స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు. సుప్రభాత సేవ, తోమాల అర్చన సేవలు ముగిసిన తర్వాత వెంకటేశ్వరుని ఆలయం ఎదురుగా స్వామి పుష్కరిణి వద్ద కొలువైన ఆదివరాహ స్వామివారికి తొలుత నైవేద్యం సమర్పించిన తర్వాత గర్భగుడిలోని మూల విరాట్టుకు నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం నుంచి రాత్రి సమయం వరకు స్వామివారి నైవేద్యం ఎలా మొదలై ఎలా ముగిస్తుందనే విషయానికి వస్తే ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అప్పుడే తీసిన ఆవు పాలను సమర్పించి అర్చనా సేవలు పూర్తయిన తర్వాత నువ్వులు, సొంటి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడతారు. దీని తర్వాత బాలభోగం సమర్పిస్తారు. ఆ తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది. మళ్ళీ అర్చన ముగిసిన తర్వాత రాజభోగం సమర్పించగా తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది. సాయంత్రం గర్భాలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని తాజా పూలతో అలంకరిస్తారు. మళ్ళీ అర్చన ముగిసిన తర్వాత రాత్రి శయనభోగం సమర్పిస్తారు. అర్ధరాత్రి శుద్ధాన్నం సమర్పించిన తర్వాత స్వామివారు పడుకునే ముందు ఏకాంత సేవలో భాగంగా వేడిపాలు, పండ్ల ముక్కలు, నేతిలో వేయించిన బాదాము, జీడిపప్పులు స్వామివారికి సమర్పిస్తారు. అర్ధరాత్రి శుద్ధాన్నం సమర్పించిన తర్వాత స్వామివారి పడుకునే ముందు ఏకాంత సేవలో భాగంగా వేడిపాలు, పండ్ల ముక్కలు, నేతిలో వేయించిన బాదాము, జీడిపప్పులు స్వామివారికి సమర్పిస్తారు. ఈ విధంగా తిరుమల స్వామివారికి ప్రతిరోజు ఉదయము సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి స్వామివారి ఏకాంత సేవ వరకు పలు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యచరిత్ర 54వ అధ్యాయం సంపూర్ణం.